హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? రోజు మాస్తున్నారులే. నేనైతే సూపర్గా ఉన్నా. శృతి ఈరోజు ఇంకోటి ఎక్కడికో పోతుందని చూస్తున్నారా, చెప్తాను. పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయినాయి. స్కూల్స్ అంటే పేరెంట్స్కి బుక్స్ బడన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, బుక్స్ పెద్ద బడన్ కాబట్టి బుక్స్ తీసుకురావడానికి అయితే కోటికి వెళ్తున్నా. కోటికి ఎందుకు స్కూల్లో బుక్స్ ఇవ్వరా మీ పిల్లలకి అని అనుకోవచ్చు. ఇస్తారండి, మా చిన్నోడికి అయితే ఇస్తారు. చిన్నోడు థర్డ్ క్లాస్ కాబట్టి చిన్నోడికి ఇస్తారు. పెద్దోడైతే 6th క్లాస్ కాబట్టి 6th క్లాస్ అంటే గవర్నమెంట్ బుక్సే ఉంటాయి కాబట్టి ఆ బుక్స్ కొనడానికి అయితే నేను కోటికి వెళ్తున్నా. ఇక్కడ కూడా తీసుకోవచ్చు స్టేషనరీలో, బట్ గైడ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్స్ అని చాలా అవుతాయి. అదే కోటికి వెళ్తే మనకు సెకండ్ హ్యాండ్లో బుక్స్ దొరుకుతాయి, సెకండ్ హ్యాండ్లో టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి, సెకండ్ హ్యాండ్లో గైడ్స్ దొరుకుతాయి. నోట్స్లో వచ్చేసి కిలో లెక్క మనం తీసుకోవచ్చు. సో ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుందని నేనైతే కోటికి వెళ్తున్నా. చిన్నోనికైతే స్కూల్లోనే ఇచ్చేసారు. ప్లీజ్ గాయస్, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేనైతే కోటికి వెళ్ళాలంటే ఫస్ట్ బస్ స్టాప్కి వెళ్ళాలి. ఇట్లాంటి సంచి అయితే తీసుకున్నా, ఎందుకంటే సోకు పడితే నడవదు. ఏది లేకుండా పోతే అక్కడ బుక్స్ పట్టుకురావడానికి రాదు. వెళ్తూ ఉంటే అక్కడ బస్ స్టాప్ దగ్గర మజ్జిగ ఇచ్చిర్రు. తాగి ఎంత ఎండనో, తాగేసి బస్సు అయితే ఎక్కినా. ఎంత ఎండ అసలు, ఎండాకాలం పోయినా కానీ కూడా ఎండ అయితే తగ్గుతలేదు. ఇక్కడైతే బుక్స్కి వచ్చిన గైడ్స్కి మా బాబుకి ఈ గల్లీలో మొత్తం దొరుకుతాయి. నేనైతే ఈ అన్న దగ్గరకు వచ్చిన. అన్న చెప్పు. హాయ్ గాయ్స్, నా దగ్గర స్కూల్ బుక్స్, ఇంటర్ బుక్స్, డిగ్రీ బుక్స్, ఎంబీఏ బుక్స్, ఎంసీఏ బుక్స్, మెడికల్, ఇంజనీరింగ్ అన్ని బుక్స్ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్? ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ రెండు ఉన్నాయి. రెండు ఉంటాయి. అవి వేరే రేట్, ఇవి వేరే రేట్? అది వేరే ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాం. మళ్ళీ 6th క్లాస్ ఇచ్చి 7th క్లాస్ చూసారు కదా గాయ్స్. ఒకవేళ కావాలంటే ఈ అన్న దగ్గర రండి. కరెక్ట్ ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ ఉన్నాడు, వచ్చి తీసుకోండి. ఓకే. ఇక్కడైతే అన్న బుక్స్ అయితే తీసిస్తుండు. నాకు కావాల్సిన బుక్స్, బాబుకి ఏమేమి బుక్స్ కావాలా అనేసి చూపిస్తుండు. టెక్స్ట్ బుక్స్, గైడ్స్ ఇక్కడే తీసుకున్నాను నేను. అవి కూడా సెకండ్ హ్యాండ్లో కాబట్టి ఎంత నీట్గా ఉన్నాయో, కవర్ వేసి ఉన్నాయి. మనకేంటంటే పెన్ను పెట్టకుండా బుక్స్ నీట్గా ఉంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తోటి మనకు రిటర్న్ తీసుకుంటారు. అంటే అప్పుడు మనకు బెనిఫిట్ ఉంటుంది కదా కొంచెం. నెక్స్ట్ తీసుకునే బుక్స్ మీద మనకు డిస్కౌంట్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. అందుకని బుక్స్ తీసుకున్నప్పుడు దాని మీద బ్లూ పెన్, రెడ్ పెన్నులు వాడకుండా కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే బుక్స్ అనేది మనకు రిటర్న్ ఇచ్చినప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తారు. ఇక్కడ నేనైతే ఇంకా చాలా బుక్స్ అయితే వీడియో తీసిన. కొన్ని వచ్చినాయి, కొన్ని వీడియోస్ రాకుండా పోయినాయి. పిల్లలకు వర్షాకాలం కాబట్టి రెయిన్ కోట్ కూడా చూద్దామని అనుకున్నా కానీ అంత బాగాలేవు, సైజు కూడా సరిగ్గా లేదు. చూసిన కానీ నాకైతే నచ్చలేదు. బుక్స్ చాలా ఉంటాయి ఇక్కడ. సెకండ్ హ్యాండ్లో చాలా ఉంటాయి. మనకు కావాల్సిన ప్రతి ఒక్క బుక్ అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడనే కాదు, మొత్తం ఆ ఏరియా మొత్తం బుక్సే అమ్ముతారు కాబట్టి. కానీ ఈయన కొంచెం నాకు మంచిగా మాట్లాడిండు, మంచిగా అనిపించింది. మర్యాద ఇచ్చుకుంటా, ఎక్కడైనా మనకు మర్యాద ఇచ్చుకుంటా మాట్లాడితే ఎవరైనా మంచిగా అనిపిస్తుంది కదా. సో మర్యాద ఇచ్చుకుంటా కొంచెం రేటు కూడా తగ్గించి ఇచ్చిండు. నాకైతే మంచిగా అనిపించింది అన్న దగ్గర తీసుకున్నందుకు. నెక్స్ట్ ఈయన దగ్గర నేను రిటర్న్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా ఈయన దగ్గరనే తీసుకుంటా. అది గాయస్. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి అయితే గైస్ తీసుకోవడం అయితే అయిపోయింది. అన్న బిల్ వేస్తుంది. అన్న నీ పేరు చెప్పలేను నాకు. నా పేరు మొహమ్మద్ షౌకత్ అలీ ఖాన్, ఇంద్రా సినిమా. ఇక్కడికి వచ్చి ఇంద్రా సినిమా పేరు చెప్పాలా? చెప్తే నువ్వు ఇస్తావా బుక్స్? నేను అన్ని బుక్స్ ఇచ్చేస్తా. నా ఛానల్ చూసి ఎవరికన్నా వస్తే వాళ్ళకి కొంచెం చూసి డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనే చెప్పిండుగా. కిలో లెక్క బుక్స్ అమ్ముతారని చెప్పిన కదా, ఇక్కడ కిలో లెక్క తీసుకుందామని చెప్పేసి వచ్చిన. వీడియో తీయడానికి అయితే కుదరలేదు, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేసిన. ఒక దిక్కు గైడ్స్, ఒక దిక్కు ఇవి. అక్కడి నుంచి అయితే వేరే ఇంకేమైనా చూద్దామనేసి వెళ్ళిన. ఇక్కడ పిల్లలకు బాక్సులు అవి చూసిన, బట్ నాకు ఎందుకో నచ్చలేదు. నేను తీసుకోలే. రేటు అవి అంత బాగానే ఉంది కానీ నాకైతే నచ్చలే. ఇక నేను బయటికి పోయినా అంటే ఫస్ట్ నాకు కావాల్సింది చెరుకు పాలు లాగి రిటర్న్ అయితే అయినా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలామంది
చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, వేరే వాళ్ళకి చెప్పండి. ఎవరికైనా బుక్స్ కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.